150 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చు. డోలీ 2000 అని చెప్పాను కదా, ఇందులో కూర్చుని పెట్టుకొని అన్ని గుహలు చూపించి తిరిగి ఇక్కడికి తీసుకువస్తారు. ఈ గుహలకు మన తెలుగు వాళ్లకు సంబంధం ఉంది. ఈ గుహలను మొదటిగా నిర్మించింది శాతవాహనులు. కొన్ని శాసనాలు మరియు పురాణాల్లో శాతవాహనులను ఆంధ్రభృత్య లేదా ఆంధ్రులు అని పిలిచారు. అంటే అప్పట్లో తెలుగు అనే పదం లేదు. ఇప్పుడున్న తెలుగు అక్షరాలు ఉన్నాయి, కానీ దాన్ని తెలుగు అని పిలిచేవాళ్ళు కాదు, ఆంధ్రము అని పిలిచేవాళ్ళు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అందరూ ఆంధ్రులే. ఇప్పుడు ఆ కాంట్రవర్సీలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. విష్ణు పురాణం, మత్స్య పురాణం, వాయు పురాణం మరియు భాగవత పురాణం వంటి పురాణ గ్రంథాలలో ఆంధ్ర జాతి గురించి ప్రస్తావన ఉంది. అందులో ఆంధ్ర రాజుల గురించి ప్రస్తావన ఉంది. వారిలో ముఖ్యులు శాతవాహనులు. మహాభారతంలో ఆంధ్ర రాజ్యం దక్షిణ భారతదేశంలో గోదావరి మరియు